ఆర్తితో కలిసి ఆదిత్య అయితే రెస్టారెంట్కి వెళ్తాడు. ఇక ఆర్తి ఆదిత్య మాట్లాడుకుంటూ ఉండగా ఆదిత్య ఫోన్ మోగుతుంది. ఆర్తి అప్పుడే చాలా సర్ప్రైజ్ ఇచ్చారండి, అసలు ఇంతలా నాకు సర్ప్రైజ్ ఇస్తారు అనుకోలేదు అంటూ ఉండగానే ఒక్క నిమిషం అంటూ ఆదిత్య ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతాడు. హలో ఎవరు అని చెప్పని అనేసరికి అవతల నుంచి ఆర్తి గొంతు వినపడుతుంది. హాయ్ ఆది అని చెప్పని అనగానే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఆర్తి సారీ అలేఖ్య అని చెప్పని అంటాడు. ఎస్ ఇట్స్ మీ యోస్ అలేఖ్య అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాకు గతం గుర్తొచ్చింది అది, అందుకే ఎప్పుడెప్పుడు నిన్ను కలుద్దామా అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కడున్నానో నాకు తెలిసింది. సో నీకు నేను ఇప్పుడు ఎక్కడున్నది చెప్తాను. వెంటనే నువ్వు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోవాలి. నేను ఇక్కడ నీకోసం ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని చెప్పి క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడుపుతున్నాను అని చెప్పి అలేఖ్య అనడంతో ఆది అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. కాసేపట్లో తను ఆర్తికి ప్రపోజ్ చేద్దామనుకున్నాడు. ఎంతో ప్రేమగా ఆర్తిని అక్కడికి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు సడన్గా అలేఖ్య ఫోన్తో ఆదికి పరిస్థితి ఏంటో అర్థం కాక ఆలోచనలో పడిపోతాడు. ఇక ఇట్నుంచి అలేఖ్య అయితే త్వరగా రాది, నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడంతో ఇక ఆదిత్య ఇటువైపు ఆర్తికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో డైలమాలో పడిపోతాడు. బాబాయ్ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఆదిత్య మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఇక ఏం చేయాలో అర్థం కాక ఆది అయితే ఫోన్ చూస్తూ ఉండిపోతాడు. మరిప్పుడు ఆదిత్య అలేఖ్య చెప్పినట్లుగా తను ఉన్న చోటికి వెళ్ళి అలేఖ్యను తీసుకొస్తాడా, లేకపోతే ఆర్తికి ప్రపోజ్ చేసి ఆర్తితోటి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అలేఖ్య దగ్గరికి వెళ్తాడా? మరి ఆదిత్య తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతోందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం, పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయటం అస్సలు మర్చిపోకండి.